రాత్రి 10:30 కావస్తుంది. ఘిల్లీ విమానాశ్రయంలో మెరిసే లైట్ల కింద ప్రతి ఒక్కరూ తమ గమ్యస్థానం వైపు పరిగెత్తుతున్నారు. ఒకరు నవ్వుతూ స్నేహితుడికి వీడ్కోలు చెబుతుంటే మరో దగ్గర ఒకరు తొందరగా బోర్డింగ్ గేట్ వైపు పరిగెత్తుతున్నారు. ఈ జనాల్లో ఒక వృద్ధుడు పాత జాకెట్ ధరించి భుజంపై పాత బ్యాగ్ వేలాడ తీసుకుని నెమ్మదిగా నడుస్తున్నాడు. అతని తెల్లని జుట్టు ముడతలతో నిండిన ముఖం చూస్తే ఎవరైనా అతను సాధారణ వ్యక్తి అని అనుకుంటారు. బహుశా రిటైర్డ్ టీచర్ లేదా సామాన్య ఉద్యోగ అయి ఉండవచ్చు. అతను లైన్లో నిలబడి మళ్లీ జేబులో నుంచి టికెట్ తీసి చూసి తిరిగి జేబులో పెట్టుకుంటున్నాడు. అతని వద్ద న్యూఢిల్లీ నుంచి ముంబైకి బిజినెస్ క్లాస్ టికెట్ ఉంది. కాని చికెన్ కౌంటర్ వద్ద నిలబడిన అర్పిత టికెట్ చూడగానే ఆమె పెదవులపై సన్నని చులకనతో కూడిన నవ్వు వచ్చింది. తాత, మీరు ఏదైనా తప్పు చేశారా అని ఆమె అడిగింది. వృద్ధుడు కంగారుగా ఏమైంది, బిడ్డ టికెట్ సరిగ్గా ఉంది కదా అని అడిగాడు. అర్పిత సమాధానం ఇచ్చింది. ఇది బిజినెస్ క్లాస్ టికెట్ తాత, మీరే కొన్నారా లేక ఎవరైనా ఇచ్చారా? లైన్లో వెనక నిలబడిన ఒక వ్యక్తి నవ్వుతూ మేడం ఉచిత టికెట్ దొరికినట్లు ఉంది అని అన్నాడు. ఇది విన్న లైన్లో నిలబడిన మిగతా వాళ్లంతా నవ్వడం మొదలుపెట్టారు. వృద్ధుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని ముఖంపై బాధ స్పష్టంగా కనిపించింది. కాని అతను తాను కంట్రోల్ చేసుకున్నాడు. బిడ్డ, ఈ టికెట్ నేనే కొన్నాను, పూర్తి డబ్బు చెల్లించాను అని నెమ్మదిగా చెప్పాడు. చికెన్ కౌంటర్ వద్ద కూర్చున్న అర్పిత తన జూనియర్ సహోద్యోని అర్జున్ని పిలిచి, చూడు, ఈ తాత బిజినెస్ క్లాస్లో వెళ్లాలనుకుంటున్నారు. ఏదో తప్పు జరిగినట్లుంది అని హాస్యాస్పదంగా మాట్లాడింది. అర్జున్ కూడా నవ్వుతూ ముందుకు వచ్చి, తాత, బిజినెస్ క్లాస్ మీకోసం కాదు, ఎకనామీలో వెళ్ళండి, మేము సీటు మార్చేస్తాం, డబ్బు కూడా తక్కువ అవుతుంది అని అన్నాడు. వృద్ధుడికి బాధ కలిగింది. అతను ప్రేమగా, బిజినెస్ క్లాస్ నాకు ఎందుకు బిడ్డ, నేను టికెట్కి పూర్తి డబ్బు చెల్లించాను. బిజినెస్ క్లాస్ అంటే కేవలం ఖరీదైన సూట్లు టైలు ధరించే ధనవంతుల కోసమేనా అని అడిగాడు. కాని సిబ్బందిలో ఎవరూ అతని మాటలను పట్టించుకోలేదు. వారు బిజినెస్ క్లాస్ మీకోసం కాదు, ఎకనామీలో కూర్చోవాల్సిందే అని పదే చెబుతూ ఉన్నారు. ఇప్పుడు వృద్ధుడి కళ్లల్లో తడి కనిపించడం మొదలైంది. బిడ్డ, నా కష్టార్జిత డబ్బుతో ఈ టికెట్ కొన్నాను. బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేయడం నా హక్కు అని అన్నాడు. కాని ఎవరూ వినలేదు. ఇంతలో ఒక పొడవైన సన్నని ధనవంతుడు ఖరీదైన బ్రాండ్ దుస్తులు ధరించి మణికట్టుపై మెరిసే గడియారంతో నడకలో గర్వం స్పష్టంగా కనిపిస్తూ కౌంటర్ వద్దకు వచ్చాడు. అతను నేరుగా ముంబైకి బిజినెస్ క్లాస్ టికెట్ కావాలి అని అన్నాడు. కౌంటర్ వద్ద కూర్చున్న అర్పిత, సర్, బిజినెస్ క్లాస్ పూర్తిగా నిండిపోయింది అని నవ్వుతూ చెప్పింది. ఆ ధనవంతుడు గర్వంగా జేబులో నుంచి క్రెడిట్ కార్డు తీసి గంభీరమైన స్వరంతో, నేను రెట్టింపు డబ్బు చెల్లిస్తాను, నాకు సీటీ ఇప్పుడే కావాలి అని అన్నాడు. కౌంటర్ వద్ద ఉన్న సిబ్బంది ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత వారి చూపు ఆ వృద్ధ ప్రయాణికుడు పైకి వెళ్ళింది. అతను ఇంకా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. ఒక ఉద్యోగి ముందుకు వచ్చి కోపంలో గట్టిగా, తాత, మీ బిజినెస్ క్లాస్ సీటు వదిలేయండి. ఈసారి మా స్పెషల్ కస్టమర్ వీరికి అవసరం ఉంది, మిమ్మల్ని ఎకనామీలో అడ్జస్ట్ చేస్తాం అని అన్నాడు. వృద్ధుడికి ఆశ్చర్యంగా, ఏమిటి అర్థం, నేను డబ్బు చెల్లించాను, టికెట్ నా పేరు మీద ఉంది, నా సీటు ఎందుకు ఇవ్వాలి అని అన్నాడు. సిబ్బంది అతని బ్యాగ్నులాగా, సార్, మీకు మర్యాదగా చెబుతున్నా, మాతో వాదించకండి, బిజినెస్ క్లాస్ మీలాంటి వాళ్లకు కాదు, మీ ముఖమే చెబుతోంది, మీరు అక్కడ సరిపోరు అని అన్నారు. ఇప్పుడు కొందరు ప్రయాణికులకు కూడా ఈ డ్రామా చూసి సిగ్గు కలగడం మొదలైంది. కొందరు తల వంచుకున్నారు కాని ఎవరూ గొంతు ఎత్తలేదు. వృద్ధుడి కళ్ల నుంచి ఇప్పుడు కన్నీళ్లు కారడం మొదలైంది. అతను కుర్చీలో కూర్చుని నెమ్మదిగా, ఇంత పెద్ద అవమానం నా సొంత దేశంలోన పేదవాడికి మనసు ఉండదా, వృద్ధాప్యానికి గౌరవం లేదా అని అడిగాడు. అతని వణుకుతున్న స్వరం విని ఇద్దరు మహిళలు చూపు తగ్గించుకున్నారు. కాని విమానయాన సంస్థ సిబ్బంది ఇంకా కైన స్వరంతో మాట్లాడుతూ ఉన్నారు. తాత, డ్రామా చేసి ప్రయోజనం లేదు. బిజినెస్ క్లాస్లో మీరు సరిపోరు. ఇది మీలాంటి వాళ్లకి కాదు, ఇక్కడి నుంచి లేచి ఎకనామీలోకి వెళ్ళండి. ఈ టికెట్పై కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తామని అన్నారు. వృద్ధుడు ఆఖరి ప్రయత్నం చేశాడు. బిడ్డ, నేను జీవితంతా కష్టపడ్డాను. ఈరోజు మొదటిసారి కొంచెం సౌకర్యంగా ప్రయాణం చేయాలని అనుకున్నాను. ఈ కొన్ని గంటల సుఖం కోసం డబ్బు ఆదా చేసి చెల్లించాను. కాని సుఖం కేవలం డబ్బు అధికారమున్న వాళ్లకి అని అనిపిస్తుంది. అప్పుడు దూరంగా మరొక వ్యక్తి లోపలికి వచ్చాడు.
ఆకర్షణీయమైన కట్టుకత్తనం, ముఖంపై గంభీరత కాని కళ్లలో వింతైన సౌమ్యత. అతను నెమ్మదిగా ముందుకు వచ్చాడు. మొత్తం సిబ్బంది నిటారుగా నిలబడ్డారు. ఏదో పెద్ద సమస్య తలుపు తెరిచినట్లు అతను ఫ్లైట్ మేనేజర్ వికాస్ గుప్తా ఆగి వృద్ధుడు వైపు చూసి, తర్వాత సిబ్బందిపై చూపు వేస్తూ ఏమైంది బిడ్డ, అంతా సరిగ్గా ఉందా అని అడిగాడు. అర్పిత వెంటనే సార్, ఈ వృద్ధుడు బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకున్నారు కాని అని అంటూ ఉండగా వృద్ధుడు తన టికెట్ను మేనేజర్ వైపు చాపి, బిడ్డ, మీ వాళ్లు నా టికెట్ను బలవంతంగా రద్దు చేసి నన్ను ఎకనామీలోకి మార్చేస్తున్నారు అని అన్నాడు. వికాస్ గుప్తా టికెట్ను జాగ్రత్తగా చూసి సౌమ్యమైన స్వరంతో, తాతగారు, ఈ టికెట్ మీదే, బిజినెస్ క్లాస్లో అత్యంత మంచి సీటు కూడా మీదే, ఎవరికీ మీ హక్కును లాగే ధైర్యం లేదు అని అన్నాడు. వృద్ధుడు వణకుతున్న స్వరంతో, తాతయ్య, కాని వీళ్లంతా నేను బిజినెస్ క్లాస్కి అర్హుడని కాదని చెబుతున్నారు అని అన్నాడు. వికాస్ గుప్తా ముఖంపై కోపం కనిపించింది. అతను అందరి ముందు నెమ్మదిగా తాతయ్య గౌరవాన్ని గుర్తించేవాళ్లే బిజినెస్ క్లాస్కి అర్హులు అని చెప్పాడు. వృద్ధుడి ముఖంపై సంతోషం కనిపించింది. అతను మేనేజర్ని అడిగాడు, బిడ్డ, ఈ విమానయాన సంస్థ యజమాని ఎవరు? వికాస్ సమాధానం ఇచ్చాడు. తాతయ్య, అతని పేరు ఆదిత్య మల్హోత్ర, కాని దయచేసి క్షమించండి, ఫిర్యాదు చేయకండి. వృద్ధుడు నవ్వుతూ, లేదు బిడ్డ, ఫిర్యాదు చేయను. నీవు టికెట్పై రాసిన పేరును జాగ్రత్తగా చూడలేదు. వికాస్ టెన్షన్ పడుతూ టికెట్పై రాసిన పేరును చూశాడు. పేరు ఆదిత్య మల్హోత్రా. వికాస్ ముఖం రంగు మారింది. అతను ఆశ్చర్యంగా వృద్ధుడి వైపు చూశాడు. అతను అర్థం చేసుకున్నాడు. అతని ముందు నిలబడిన వృద్ధుడు సామాన్య వ్యక్తి కాదని. అతను నెమ్మదిగా, తాతయ్య, నేను చూస్తుంది నిజమేనా అని అడిగాడు. వృద్ధుడు అతని మాటను అడ్డుకుని, అవును బిడ్డ, నేనే ఆదిత్య మల్హోత్రా, రాయల్ ఎయిర్లైన్స్ యజమాని, చైర్మన్ అని చెప్పాడు. మొత్తం హాల్లో ఒక్కసారిగా మెరుపు మెరిసినట్లయింది. సిబ్బంది నిశ్శబ్దంగా నిలబడ్డారు. వారి నాలుకలు తడబడ్డాయి. ఆ అమ్మాయి అర్పిత హాస్యాస్పదంగా నవ్వినవాడిలో ఒకరు ఇప్పుడు భయం, సిగ్గుతో చెమటలు పట్టింది. ఈ వృద్ధుడు, ఈ సాధారణ దుస్తులు ధరించిన వ్యక్తి సామాన్య ప్రయాణికుడు కాదని ఎవరూ ఊహించలేదు. అతను ఈ విమానయాన సంస్థ వ్యవస్థాపకుడు, యజమాని, చైర్మన్ ఆదిత్య మల్హోత్రా. ఈరోజు అతను తన టికెట్తో నిశ్శబ్దంగా ప్రయాణం చేయాలని అనుకున్నాడు. తమ ప్రయాణికులతో ఎలాంటి వ్యవహారం జరుగుతోందో ఈ రూపంలో ఇక్కడికి వచ్చి అతనికి ఏదో పెద్ద సమావేశం లేదా రిపోర్ట్లో దొరకని పాశం దొరికింది. హాల్లో నిశ్శబ్దం ఆవరించింది. విమానయాన సంస్థ సిబ్బంది ఒకరినొకరు చూసుకుంటున్నారు. అక్కడ ఏం జరిగిందని నమ్మలేకపోతున్నారు. కొద్దిసేపటి క్రితం వారికి సామాన్య బలహీన వ్యక్తిగా కనిపించిన ఆ వృద్ధ ప్రయాణికుడు ఇప్పుడు విమానయాన సంస్థ యజమానిగా ముందు నిలబడ్డాడు. వృద్ధుడు తన కళ్లద్దాలు తీసి దుస్తులను చేతితో సరిచేసి పెద్ద శ్వాస తీసుకున్నాడు. అతని కళ్లల్లో కోపము, దుంహకము రెండూ కనిపించాయి. మీరు నన్ను మాత్రమే కాదు, మీ విధిని అవమానించారు అని అతని గంభీరమైన స్వరం హాల్లో మారుమోగింది. ఒక ప్రయాణికుడిని అతని వయసు, దుస్తుల ఆధారంగా మీ తీరు వ్యవహరించడం ఇదేనా మీ శిక్షణ? అతని స్వరంలో ఉన్న కైనత్వంతో అర్పిత ఎక్కువ అవమానం చేసినా ఆమె వనకడం మొదలుపెట్టింది. ఆమె పెదవులు వనకాయి. సార్, మాకు తెలీదు సార్ అని అంది. వృద్ధుడు చేతి సైగతో ఆమెను ఆపి, నేను ఎవరన్నది విషయం కాదు, ప్రయాణికుడు ఎవరన్నది విషయం. అతను ధనవంతుడైనా పేదవాడైనా, వృద్ధుడైనా యువకుడైనా, అతనికి గౌరవం అనేది హక్కు. ఆ హక్కును మీరు లాగేసుకునే ప్రయత్నం చేశారు అని అన్నాడు. సిబ్బంది అంతా భయపడ్డారు. కొందరు చూపు తగ్గించుకుని నిలబడ్డారు. కొందరి కళ్లల్లో కన్నీళ్లు. ఇంతలో ఆ ధనవంతుడు సిబ్బంది ఎవరికోసం వృద్ధుడి సీటును లాగేసుకోవాలని ప్రయత్నించారో అతను నెమ్మదిగా ముందుకు వచ్చాడు. అతను కూడా కొంచెం సిగ్గుపడినట్లు కనిపించాడు. సార్, నేను చింతిస్తున్నాను, నాకోసం మీ సీటులు లాగేసుకోవాలని నేను కోరలేదు, నేను కేవలం ఒక రిక్వెస్ట్ చేశాను, అసలు తప్పు సిబ్బంది చేశారు అని అన్నాడు. వృద్ధుడు నవ్వుతూ, ఒక వృద్ధుడిని బలవంతంగా లేపుతున్నప్పుడు నువ్వు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు? నీ నిశ్శబ్దమే అన్యాయానికి సమానం అని అన్నాడు. ఆ మాటతో ధనవంతుడు నీళ్లలో కూరుకుపోయాడు. వృద్ధుడు సిబ్బంది అందరి ముందు తీర్పు చెప్పాడు. మేనేజర్ వికాస్ని తప్ప మిగతా సిబ్బందిపై విచారణ జరుగుతుంది. ఎవరి ఉద్దేశాలు, వ్యవహారం తప్పుగా నిరూపించవైతే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తాం. మేనేజర్ వికాస్ గుప్తాని ప్రమోషన్ ఇచ్చి రీజనల్ మేనేజర్గా నియమిస్తాం అని చెప్పాడు. ఇది వినగానే సిబ్బందింతా ఒక్కసారిగా, సార్, మమ్మల్ని క్షమించండి, ఇది మళ్లీ జరగదు, దయచేసి సార్ అని కేకలు వేశారు. కాని అతని కళ్లల్లో ఏమాత్రం సౌమ్యత కనిపించలేదు.
మానవత్వాన్ని మర్చిపోయిన వాళ్లని క్షమించడం ఇతరులకు అన్యాయం చేయడమే అని అన్నాడు. హాల్లో ఉన్న ఇతర ప్రయాణికులు చప్పట్లు కొట్టారు. కొందరు వీడియోలు తీస్తున్నారు. ఒకరు ఇదే నిజమైన నాయకత్వం, ఈ విమానయాన సంస్థ ఎందుకు విజయవంతమైందో ఇప్పుడు అర్థమైంది అని అన్నారు. వృద్ధుడు ప్రయాణికుల వైపు తిరిగి నేను ఈ విమానయాన సంస్థను ప్రయాణికులకు సౌకర్యం గౌరవం ఇవ్వడానికి స్థాపించాను. వారిని అవమానించడానికి కాదు అని చెప్పాడు. ప్రయాణికుల కళ్లల్లో గౌరవము, సానుభూతి స్పష్టంగా కనిపించాయి. ఇంతలో ఒక యువతి బహుశా విద్యార్థిని అయి ఉండవచ్చు ముందుకు వచ్చి, ఆమె సార్ ఈరోజు మీరు మాకు ఒక పాఠ్యం నేర్పారు. ధనవంతుల ముందు శక్తి సంపద అంటే ఇతరులను తక్కువ చేయడమని మేము ఎప్పుడూ అనుకునేవాళ్లం, కాని మీరు నిరూపించారు. నిజమైన శక్తి ఇతరులకు గౌరవం ఇవ్వడంలో ఉంది, వారిని అవమానించడంలో కాదు. ఆ రోజునుంచి విమానయాన సంస్థ సిబ్బంది ప్రతి ప్రయాణికుడితో గౌరవంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ధనవంతుడు పేదవాడు అనే తేడా లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియోను మరింత మందితో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.